మేఘాలయలోని హనీమూన్ జంట కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఓ హర్రర్ సినిమా కంటే దారుణంగా ఉంది. పోలీసులకి రోజుకో ట్విస్టుతో చెమటలు పట్టిస్తోంది. ఆ ఇద్దరికి అసలు ఏం జరిగింది? ఇప్పుడు సోనం ఎక్కడుంది? ఇవే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. మరి అసలు కథలోకి వెళితే మే 11వ తేదీన అంగరంగ వైభవంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పెళ్లి చేసుకున్నారు రాజా రఘువంశీ సోనం. ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు మరో వారం పాటు జరిగాయి. రాజా రఘువంశీ తండ్రి ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు. ధనవంతుల కుటుంబం. ఇక మేఘాలయలో వీరిద్దరూ పెళ్లిన తర్వాత హనీమూన్ జరుపుకోవాలనుకున్నారు. ఇప్పుడు చిరుజల్లులు మొదలవుతూ ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో అద్భుతంగా ఉంటుంది. హనీమూన్తో తమ సంసార జీవితాన్ని సంతోషమయం చేసుకుందామనుకున్నారు రాజా రఘువంశీ సోనం. సంతోషంగా మే 20వ తేదీన హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ చేరుకున్నారు. షిల్లాంగ్లోని ఓ హోటల్లో దిగారు. 2 రోజుల పాటు షిల్లాంగ్లోని చాలా ప్రాంతాలను కూడా తిరిగారు. సోహరారిం ప్రాంతంలో కూడా కలిగి తిరిగారు. ఆ తర్వాత ఇన్స్టాలో ఫేమస్ అయిన మావ్లా కియత్ గ్రామానికి బైక్ మీద చేరుకున్నారు. తమ లగేజ్ ని హోటల్లోనే ఉంచారు. ఓ చిన్న బ్యాగ్ తో అద్దెకు తీసుకున్న బైక్ మీద చేరుకుని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన లివింగ్ రోడ్ బ్రిడ్జ్ కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ సంతోషంగా గడిపారు. ఫోటోలు కూడా తీసుకున్నారు. తాను అక్కడ తీసుకున్న ఫోటోలను తమ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాడు రాజా. ఇక ఆ రోజు రాత్రి అదే గ్రామంలోని స్టే హోమ్ లో దిగారు. రాత్రి అక్కడే భోజనం చేసి ఉదయం సమయంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బైక్ మీద బయటికెళ్లారు. అంతే, అక్కడి నుంచి ఇద్దరి ఆచూకీ తెలియలేదు. మరోవైపు రాజా సోనం బంధువులు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయటం మొదలు పెట్టారు. కానీ వాళ్ళ ఫోన్లు పనిచేయటం లేదు. మొదట సిగ్నల్ లేదేమోలే అనుకున్నారు. కానీ ఆ రోజు మొత్తం వారి నుంచి స్పందన రాకపోవడంతో సోనం సోదరుడు వేగంగా షిల్లాంగ్ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ విపరీతంగా వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్ వదిలేశారు. అయితే స్థానిక నేతల సాయంతో రాజా రఘువంశీ తండ్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ కొడుకు కోడలి ఆచూకీ కనిపెట్టాలా చూడాలని కోరారు. వెంటనే మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కాల్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన జంట షిల్లాంగ్ వచ్చింది. చివరిసారి లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కాల్ చేశారని వాళ్ళ బంధువులు చెబుతున్నారు. తొందరగా వారిని ట్రేస్ చేసి ఇండోర్ పంపించాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో మేఘాలయ సీఎం వెంటనే రాజా సోనం జంటను వెతకాలని డీజీపీని ఆదేశించారు. ఆ వెంటనే వీరిని వెతికేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. సరిగ్గా వారు చివరగా హోమ్ స్టే చేసిన దగ్గర నుంచి విచారణ మొదలు పెట్టారు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో చూడగా ఇద్దరు నల్ల జాకెట్లు ధరించి బైక్ మీద బయలుదేరేట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఎటు వెళ్లారు, ఎక్కడ తిరిగారనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతం. కేవలం హోటల్స్, రెస్టారెంట్లో మాత్రమే సీసీ కెమెరాలుంటాయి. దారి వెంట ఉండే అవకాశం అస్సలు లేదు. ఇక వర్షమేమో సెర్చ్ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఇక వాళ్ళు చివరిగా ఉన్న ప్రాంతం మొత్తం కొండలు, లోయలతో నిండి ఉంది. దీంతో భారీగా డ్రోన్ల సాయం తీసుకున్నారు. అలాగే స్థానికులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ సరిగ్గా ఊహించిందే జరిగింది. సరిగ్గా 11 రోజుల తర్వాత సోహరాలోని ఓ జలపాతం దగ్గర ఉన్న ఓ లోతైన ప్రాంతంలోకి డ్రోన్లను పంపించారు పోలీసులు. మొత్తం డ్రోన్ల సాయంతో వెతికారు. సరిగ్గా ఆ లోయలోనే రఘువంశీ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మృతదేహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. అత్యంత హేయంగా పెద్ద కత్తితో నరికి రాజాను చంపి లోయలో పడేశారు. ఇది దోపిడీ హత్య కాదని పోలీసులకు ప్రస్తుతానికి అర్థమైంది. ఎందుకంటే అతని చేతుకున్న ఖరీదైన వాచ్ కుళ్ళిపోయిన చేతికి అలాగే ఉంది. కానీ మెడలో బంగారు గొలుసు మాత్రం లేదు. కాబట్టి ఎవరో పగబట్టినట్లుగానే దారుణంగా నరికి చంపారు. మృతదేహాన్ని లోయలో పడేశారు. పోలీసులు ఆ ప్రాంతమంతా వెతకగా వారు అద్దెకు తీసుకున్న బైక్ ఓ చోట పార్క్ చేసి ఉంది. అంటే అక్కడ పార్క్ చేసి ఇద్దరు బైక్ దిగిన తర్వాతే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. మరో చోట రాజాను చంపిన కత్తి లభించింది. ఆ పక్కనే సోనం వెళ్లేటప్పుడు ధరించిన చొక్కా కూడా ఉంది. మృతదేహం దగ్గర ఓ జాకెట్ ఉంది. ఆ తెలుపు జాకెట్ ఎవరిదనేది పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో పడ్డారు. ఇటు బయటకు వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ ధరించింది సోనం. అదే షర్టు మృతదేహం దగ్గర కనిపించడంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు. రాజా హత్య తర్వాత మర్డర్ కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. పాత నేరస్తులు, స్థానిక నేరస్తులు, యువకులను కూడా పోలీసులు విచారించారు. కానీ